హాయ్ ఫ్రెండ్స్, 2025లోకి ఎంటర్ అయిపోయి 3 మంత్స్ అయిపోయింది కదా. సో ఈ 3 మంత్స్లో నేను పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎంత ఎదిగాను, నా అచీవ్మెంట్స్ ఏంటి, నా ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవటానికి ఇది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇది ఒక అప్డేట్ లాగా కాకుండా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ లాగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. సో 3 మంత్స్ అంటే 2025లో ఫస్ట్ క్వార్టర్ ప్రోగ్రెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను, లేట్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ నా అచీవ్మెంట్స్తో స్టార్ట్ చేస్తాను. నా ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే విమెన్, యూత్, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మోటివేషనల్గా ఉండేటట్లు చేయటానికి జేకే స్ఫూర్తి అని ఒక ఛానల్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయగలిగాను. అలాగే 1Kకి దగ్గరగా సబ్స్క్రైబర్స్ని కూడా సంపాదించుకోగలిగాను. ఎందుకంటే ఇది నేను గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను, ఈ 1Kకి దగ్గరగా ఉన్న సబ్స్క్రైబర్స్ని గురించి. జనరల్గా పాజిటివ్ నెగిటివ్ రెండు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ నచ్చుతుంది, నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ పాజిటివ్ అట్రాక్షన్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. బట్ స్టిల్ ఈ స్లోనెస్లో కూడా నాది పాజిటివ్ మోటివేషనల్ కంటెంట్ కదా. సో దీనికి ఈ స్లో అట్రాక్షన్ అయినా కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, అలాగే ఐ కంగ్రాచులేట్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఫర్ బీయింగ్ అట్రాక్టెడ్ బై ద పాజిటివ్ కంటెంట్. అలాగే నా సెకండ్ అచీవ్మెంట్ చెప్పే ముందు ఒక చిన్న రీజన్ చెప్తాను మీతోటి. ఏంటంటే మనం నేచర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనకి హౌస్ ఎంత మ్యాండేటరీనో, అలాగే సొసైటల్ ప్రెషర్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకంటూ ఒక పవర్ఫుల్ సర్కిల్ ఒకటి ఉండాలి మనకి. అలాంటి పవర్ఫుల్ సర్కిల్ని నేను ఈ క్వార్టర్లో కన్స్ట్రక్ట్ చేసుకోగలిగాను అనమాట. ఓకే, ఒక 6 మంత్స్కి ముందు నా సర్కిల్లో ఓన్లీ నా డిపార్ట్మెంట్లో, నా ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నా సర్కిల్లో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మా రిలేటెడ్ ప్రొఫెషనల్స్, బ్యాంకింగ్ సెక్టార్లో అయితే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్, ఎంటర్ప్రెన్యూర్స్, ఇలా చాలామంది ఉన్నారనమాట. సో ఆ పవర్ఫుల్ సర్కిల్తో నేను నా ఫ్యామిలీకి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోగలిగాను అనమాట. అంటే నా ఫ్యామిలీకి ఒక శక్తిని క్రియేట్ చేసుకోగలిగాను అనమాట. ఇకపోతే థర్డ్ అచీవ్మెంట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ పెరిగింది నాలో, అండ్ ఇంక్రీజ్డ్ హ్యాపీనెస్. అంటే హ్యాపీనెస్కి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయగలిగాను అనమాట. సో ఇవి రెండు కూడా కేవలం నేను పాజిటివ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయటం వల్లనే. సో ఇవన్నమాట నా 3 అచీవ్మెంట్స్. ఇప్పుడు నేను నా ఛాలెంజెస్ నేను ఎలా ఎదుర్కొన్నానో కూడా చెప్తాను. కంటెంట్ క్రియేషన్ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే కొన్ని డూస్ డోంట్స్ ఫ్రేమ్ చేసుకున్నాను. ఏంటంటే అవి జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సొసైటీలో ఈ ఇన్స్టా రీల్స్, ఈ వీడియోస్ అన్నీ చూసి కంపారిజన్తో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. అలాగా నా వీడియోస్ని చూసి స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనమాట. ఎలా ఉండాలి అంటే జేకే స్ఫూర్తి వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్లో ప్రోగ్రెస్ ఉండాలి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి. ఇవి రెండిటికి కట్టుబడి నేను టాపిక్ సెలెక్ట్ చేసుకోవటం అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్. అలాగే మా నాన్న నా దగ్గరే ఉంటారనమాట. మా ఇంట్లో మా నాన్నకి నా పిల్లలకి మధ్యలో నా రోల్ పెద్ద ఛాలెంజ్ అనమాట. అంటే పిల్లలు నాతో ఎలా ఉండాలి అని నేను కోరుకుంటాను, అలాగే నేను బిహేవ్ చేయాలన్నమాట. బట్ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. ఒక్కొక్కసారి అది తినకూడదు, ఇదే తినాలి అని చెప్పాల్సి వస్తుంది నాన్నకి. సో అట్లాంటప్పుడు పిల్లలు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఐఎమ్ అండర్ అబ్జర్వేషన్. అదొక పెద్ద ఛాలెంజ్ నాకు. అలాగే మార్నింగ్ 7 to 8 ఆ టైమ్ నాకు ఛాలెంజ్ అనమాట. ఎలా అంటే ఆ టైంలో నాకు టూ మెనీ వర్క్స్ ఉంటాయి. కిచెన్ వర్క్ ఆ టైంలోనే ఉంటుంది, నేను సుప్రభాత పార్టిసిపేట్ చేయాలి కూడా అదే టైము. అలాగే మా పాప హాస్టల్లో ఉంటుంది, మా వారు ఇంకో ప్లేస్లో ఉంటారు. ఫ్యామిలీ కాల్ ఉంటుందన్నమాట మాకు ఒక 1/2 hour. సో అదంతా కూడా ఈ పీరియడ్లోనే ఉంటుందన్నమాట. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను అంటే షెడ్యూలింగ్. అంటే బిఫోర్ 7 అంటే మోస్ట్ ఆఫ్ ద కిచెన్ వర్క్ ఫినిష్ చేసుకునేదాన్ని. 7 to 7:30 సుప్రభాత పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే 7:30కి ఫ్యామిలీ కాల్లో ఉంటున్నాం అనమాట. సో ఇలా
ఏది మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నాను అంటే దానికి రీజన్ ఏంటంటే షెడ్యూలింగ్. ప్రాపర్ షెడ్యూలింగ్ ఉండటం వల్లనే నేను మొత్తం ఈజీగా షెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, సో ఇవన్నమాట నా ఛాలెంజెస్. అలాగే నా లెర్నింగ్స్ కూడా చెప్తాను మీకు ఈరోజు. జనరల్గా మనకు ఎవరైనా టైం ఇవ్వకపోతే కోపం వస్తుంది కదా, అలాగే మనకు మనం టైం ఇచ్చుకోకపోతే, మనతో మనం గడపకపోతే ఎలా ఉంటుంది? లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో అందుకనే నేను నా స్పేస్, మై స్పేస్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. అది నేర్చుకున్నాను. ఓకే, అలాగే స్పిరిచువల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికి తెలిసిన విషయమే, కానీ చాలా కష్టం కూడా ఉండగలగటం. అలాంటిది నేను ఈజియెస్ట్ వేలో ఎలా స్పిరిచువల్గా ఉండాలో కూడా నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను, లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇదంతా కాకుండా నాకు ఇప్పుడున్న యూజీ పీజీ డిగ్రీలు కాకుండా ఒక కొత్త ఎడ్యుకేషన్ నేర్చుకున్నాను. ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే నా కోసం ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటటువంటి ఎడ్యుకేషన్, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటటువంటి ఎడ్యుకేషన్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలిగినంత ఎడ్యుకేషన్ నేను నేర్చుకున్నాను అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే లెర్నింగ్స్ నాకు పెద్ద లిస్ట్ ఉంది. సో అవన్నీ చెప్తూ ఉంటే వీడియో 1 అవర్ అవుతుంది. సో లెర్నింగ్స్ ఆపేసి నా గోల్స్ చెప్తాను మీకు ఇప్పుడు. నా ఫస్ట్ గోల్ ఏంటంటే యూట్యూబ్ని ఎక్స్పాండ్ చేయాలి, లైవ్ అండ్ ఇంటరాక్షన్ సెషన్స్ ప్లాన్ చేయాలి. అలాగే ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వటం కోసం పాడ్కాస్ట్ ప్లాన్ చేయాలి. ఇంకొక గోల్ ఏంటంటే ఫ్యామిలీని ఇప్పుడున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి తీసుకెళ్ళాలి. ఇవి 2 అన్నమాట నా గోల్స్. వీటి గురించి, వీటి ప్రోగ్రెస్ నెక్స్ట్ క్వార్టర్లో మీతో డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట నా 2025 ఫస్ట్ క్వార్టర్ జర్నీ. సో ఎదుగుదలలో అందరికీ చోటు ఉంటుంది, కానీ రైట్ డైరెక్షన్లో రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయటమే ఇంపార్టెంట్. ఓకే, మీ సపోర్ట్ నాకు చాలా స్ట్రెంత్ ఇచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ఏంటంటే మీరు చేయగలిగే ఏ చిన్న పనైనా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సో నమ్మకంతో ముందుకు సాగండి. నెక్స్ట్ వీడియో వరకు స్ఫూర్తిగా ఉండండి. థ్యాంక్ యూ.